సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోహన్ బాబు గారు తన ఆస్తుల్ని తనకిప్పించాలని జలపల్లిలో ఉన్న కొంత ఆస్తుల్ని కొంతమంది కబ్జా చేసేసారు. వాళ్ళ దగ్గర నుంచి నా ఆస్తులు నాకిప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఆశ్రయించారు సార్. ఇప్పుడు ఆయన మంచు మనోజ్ గారికైతే నోటీసులు పంపించేశారు. మరి ఆయన పేరు చెప్పలేదు గానీ కొంతమందిలో మనోజే అని అనుకోవచ్చా? మరిప్పుడు తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది మనోజ్ గారే కబ్జా చేసేసారా? ఏం జరుగుతుంది సార్ అసలు మంచు ఫ్యామిలీలో? ఏం లేదండి. ఆల్రెడీ మంచు మనోజు జల్పల్లి నివాసంలో ఉంటున్నాడు. హ్మ్. ఆయన దాదాపు సంవత్సర కాలంగా అక్కడే ఉంటున్నట్టుగా అన్ని రకాల సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నాడు. ఓకే. ఆయన ఒక ఓపెన్ డాక్యుమెంట్ ప్రపంచం ముందు పెట్టాడు. అయ్యా నా కాల్ డేటా చూడండి, సెల్ టవర్ సిగ్నల్స్ వెరిఫై చేసుకోండి, నేను ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నానో మీకే తెలుస్తుంది, అందుచేత ఇంతకాలంగా నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ హక్కు ఉంది నాకు అని ఆయన చెప్తున్నాడు. మనోజ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాడు. అలాగే ఇది ఆస్తుల గొడవ కాదు, ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? తిరుపతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న కుటుంబంతో కలవడానికి వెళ్ళాడు ఆయన. వెళితే లోపలికి రానివ్వలేదు ఆయన. లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటే పంపించేశారు. ఆ తర్వాత వాళ్ళ తాతగారు నానమ్మ వాళ్ళ అక్కడేదో చేయబోతే అక్కడ కూడా చాలా పరిమితమైన టైమే ఉంచి పంపించేశారు. ఆ తర్వాత ఆయన అక్కడే బయట మీడియాతో, పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడాడు. అంటే నిజంగా నాకు నోటీసులు ఎలా సర్వ్ చేస్తారు, దీనికి సంబంధించి ఆయన పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగాడు. దిగి ఫైనల్గా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళతో మామూలుగానే మాట్లాడేసి వచ్చేసాడు. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ట్విట్టర్ వేదికగా ఒక వార్ నడుస్తోంది. ఈ వార్ కొంచెం పీక్స్కి వెళ్ళినట్టుంది. మోహన్ బాబు మీద ప్రెజర్ పెట్టి విష్ణు గారి కంప్లైంట్, అంటే జల్పల్లి నివాసం నుంచి కూడా మంచు మనోజ్ను బయటకు పంపించేయాలి అని. ఇప్పుడు తిరుపతి ఇన్స్టిట్యూషన్ లోపలికి రానివ్వలేదు, కానీ అక్కడ ఉన్న ట్రస్టీ ఉంది, ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి ఒక ట్రస్ట్ ఉంది, దానిలో మనోజ్ కూడా మెంబర్ అనేది మనకి ఇప్పటిదాకా తెలిసిన విషయం. కానీ బహుశా దాని నుంచి కూడా ఆయన టెర్మినేట్ చేసి ఉండొచ్చు. ఆ నోటీసులు లేకపోతే ఆ టెర్మినేషన్ తాలూకా లెటర్ ఇంకా ఇతనికి చేరి ఉండకపోవచ్చు. ఇప్పుడు అతన్ని నివాస గృహంలో నుంచి కూడా బయటకు పంపించేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఆ విధంగా ఆత్మగౌరవ పోరాటం అని ఆయన చెప్పినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆయన బయటకు పంపించేశారు. అయిపోయింది, అక్కడ క్లోజ్. రెండోది, ఇక్కడ ఇంట్లో ఉన్నాడు ఆయన, జల్పల్లి నివాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన జనరేటర్ పెట్టడం, దానిలో పంచదార వేశారు, మరొకటి వేశారు అని ఒక గొడవ. పోలీసులు ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు, మీరు మీ ప్రైవేట్ ఆర్మీలను బయట పెట్టుకుని లోపల ఉండండి అని చెప్పడం, ఇవన్నీ చూసాం మనం ఈ మధ్య. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈ లెవెల్లో ఉన్నాయని మనకు తెలియజేసిన వేదిక జల్పల్లి ఫామ్ హౌస్. సో అక్కడి నుంచి కూడా మంచు మనోజ్ను బయటకు పంపించేయడం కోసం ఇప్పుడు ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సెట్ చేయడంలో భాగంగా కలెక్టర్ గారికి ఉత్తరం రాసుకున్నాడు, ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు. అయ్యా నా ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి, కొంచెం కాపాడి నా చేతిలో పెట్టండి అని మోహన్ బాబు గారు కలెక్టర్ గారిని అడిగారు. కలెక్టర్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే మోహన్ బాబు గారి ప్రాపర్టీ ఏదో ముందు వెరిఫై చేసి అది వారి ప్రాపర్టీ అని నిర్ధారించి ఆ లోపల ఉన్నటువంటి అన్వాంటెడ్ పీపుల్ ఎవరు అనేది వెరిఫై చేసి వాళ్ళని బయటకు పంపించాలి. మనోజ్ని నువ్వు బయటకు వెళ్ళిపోమంటే ఆయన స్పష్టంగా నేను కొడుకును కదా అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఇవేవో క్రెడెన్షియల్స్ ఏవో చూపిస్తాడు. అక్కడ చూపించినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తే ఒక గొడవ, చెయ్యను అంటే ఒక గొడవ జరుగుతుంది. చెయ్యను అంటే కనుక మనోజ్ దాన్ని పీక్స్లోకి తీసుకెళ్తాడు బయటికి వెళ్ళి. లేదు, ఏమున్నప్పటికీ నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నువ్వు అవుట్ సైడర్వే, సో నువ్వు వెకేట్ చేసి తీరాలి. నిన్ను ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు కొడుకువి కావచ్చు బయలాజికల్గా, కానీ ఆయన థియరిటికల్గాను లేకపోతే సైకలాజికల్గాను ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. నేను చేయట్లేదు అని ఆయనే చెప్పినప్పుడు నీకుండే హక్కు లేదు అని చెప్పి బయటకు పంపించవచ్చు. న్యాచురల్ హక్కు అనేది రాదు, ఎందుకంటే వాళ్ళ తాతగారి ప్రాపర్టీ అయితే అతనికి న్యాచురల్ రైట్ వస్తుంది. ఎవరికి? మంచు మనోజ్కి. అది వాళ్ళ తాతగారి ఆస్తి కాదు. ఆ విషయం మోహన్ బాబు గారు ఇంతకు ముందే స్పష్టంగా చెప్పాడు.
ఈ ఆస్తి ఎవరికి ఇవ్వాలి అనేది నా డెసిషన్. నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా రాసి ఇచ్చేస్తాను, నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు అని ఇంతకుముందు మాట్లాడాడు ఆయన. సో అదే ఆర్గ్యుమెంట్తో ఇప్పుడు ఈ లెటర్ రాశాడు. నా ఆస్తులు అన్యాక్రాంతం అయినాయి అంటే కొడుకు బయలాజికల్గా కావచ్చు, ఇప్పుడు సైకలాజికల్గా అతను నాతో కనెక్ట్ అయ్యి లేడు నా కొడుకు. సో వాడిని డిటాచ్ చేస్తున్నాను నేను సైకలాజికల్గా వాడితో డిటాచ్ అయిపోయాను, అన్ని విధాలుగా డిటాచ్ అవ్వాలనుకుంటున్నాను. అక్కడి నుంచి కూడా డిటాచ్ చేస్తాను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిటాచ్ అయిపోయాడు వాడు అని ట్రస్టీలో కూడా తీసేసి ఉండొచ్చు. తీసేసిన తర్వాతే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. తీసుకుని ఆ ట్విట్టర్ వార్లో కూడా చాలా క్లియర్గానే మేము ఇతన్ని బయటకు త్రో చేయదలుచుకున్నాము, అతని గొడవలు మనం మాట్లాడొద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు అతను విష్ణు. అలాగే మోహన్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల విష్ణు ప్రెజర్ ఉంది అనేది ఇప్పుడు బయట వినిపిస్తున్నటువంటి మాట. విష్ణువే కావాలని ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇదంతా. విష్ణు గేమ్లో మోహన్ బాబు పావుగా మారిపోయి అలా ట్రావెల్ అయిపోతున్నాడు ఆయన అనేది మనోజ్ మొదటి నుంచి చెప్తున్నాడు. మరీ అలా ఉంటారా ఆయన అంటే వన్ సైడ్ వెళ్ళిపోతాడా అలాగా తండ్రి కదా అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. అంటే ఇతని వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపాలు వాళ్ళు చెప్తున్న లోపాలు తప్ప ఫిజికల్గా లోపాలేం కనబట్టలేదు మనోజ్ వైపు నుంచి. ఇప్పుడు ఆ ఇంట్లోంచి బయట పంపించేస్తే ఎక్కడికి వెళ్తాడు అతను అనేది ఒక ప్రశ్న. ఎక్కడికి వెళ్తాడు అంటే ఫిలిం నగర్ ఇల్లేమో ఆయన ఆవిడకి ఇచ్చాడు, కూతురికి. ఇంతకుముందు ఆయన మొన్నటిదాకా ఉన్నటువంటి ఫిలిం నగర్ ఇల్లు మంచు లక్ష్మి గారికి ఇచ్చారు, ఆవిడ లేదు ఇప్పుడు అక్కడ. ఆవిడ వేరే ఎక్కడో బాంబేలోనూ అక్కడ ఉంటున్నారు ప్రస్తుతం. ఇల్లు అయితే ఆవిడ కంట్రోల్లో ఉంది. మరి అక్కడికి ఎలవ్ చేస్తుందా, వాళ్ళిద్దరూ ఒక లైన్లో ఉన్నారు అనేది వినిపిస్తున్న మాట. అక్కడికి వెళతాడా లేకపోతే ఆయనకు ఆల్రెడీ ఫిలిం నగర్లో ఇంతకుముందు ఒక ఆఫీస్ నిర్వహించిన ఇది ఉంది, అక్కడికి వెళతాడా విత్ ఫ్యామిలీ అనేది ఒకటి చూడాలి. అక్కడికి వెళితే కనుక టోటల్గా బయటికి వెళ్ళిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లోంచి బయటికి రావటం అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తాడా, యుద్ధం చేస్తాడా అనేది చూడాలి. అంటే మోహన్ బాబుతో ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అతను నా అభిప్రాయాలకి అనుగుణంగా వ్యవహరించలేదు ఏ రోజు, అందుకని నేను అతన్ని నా కొడుకుగా గుర్తించడం మానేస్తున్నాను, కాబట్టి నా నుంచి వచ్చేవి ఏవి అతనికి దక్కవు, అతనికి నాకు ఏ సంబంధము లేదు అని ఆయన ఒక డిక్లరేషన్ ఇస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది ప్రపంచానికి. పర్లేదు వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉన్నారు అని. అలా కాకుండా ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే రోజువారీ గొడవలు పడుతూ ఉంటారు. ఆయనేమో మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళేమో తలుపులు వేసుకుంటారు, లోపలికి ఎంట్రీ కానివ్వరు. ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర రాకుండా నోటీసులు సర్వ్ చేశారో ఆ క్షణమే ప్రపంచానికి తెలుసు జల్పల్లి నుంచి బయటకు పంపించేస్తారు. అదే జరిగింది ఫైనల్గా. బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయనకి రైట్ లేదు, యాక్చువల్గా మంచు మనోజ్కి రైట్ లేదు. అసలు కోర్టుకు వెళ్ళినా గెలిచే పరిస్థితి తక్కువే. కోర్టుకు వెళ్ళొచ్చు అంటే ఏ విధంగా చూసినా అది అంటే ఆయన డాక్టర్కు ఉంటుంది, ఆయన డాక్టరో లేకపోతే సన్నో ఉంటే వాళ్ళకి హక్కు ఉంటుంది. మోహన్ బాబు గారి ప్రాపర్టీ గురించి లీగల్ రైట్ అడిగేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది, కానీ ఈయనకు ఉండదు, మనోజ్కు ఉండదు. అది తీసుకుని ఆ సెన్సిటివ్ పాయింట్ ఆధారంగానే మోహన్ బాబుతో మాట్లాడిస్తున్నాడు విష్ణు అనేది ఇతని ఎలిగేషన్. అందుకని చూసుకుందాం రా అన్నాడు ఇతను ట్విట్టర్లో. చూసుకుందాం రా అనటం తర్వాత నేను అనుకోవడం ఏంటంటే ఫైనల్గా వీళ్ళ ట్విట్టర్ వారు నడిచి 3-4 ట్వీట్లతో నడిచి ఒక కంక్లూడింగ్ ట్వీట్ ఇచ్చాడు ఆయన మనోజ్. అదేమిటి, నా భార్య చెప్పింది కాబట్టి ఆగాను, లేకపోతే నీ తల తెగి నీ ఒళ్ళో ఉండేది అనే ఒక డైలాగ్ పెట్టాడు. అది కొంచెం ఎక్కువ హర్ట్ చేసి ఉంటుంది. ఇక మనం దీన్ని సమ్మప్ చేయాలి